ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు దుర్ముఖినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా ఉగాది ఆస్థానం, బంగారు వాకిలి చెంత పంచాంగ శ్రవణం. విజయవాడ, హైదరాబాద్ లో ఉగాది వేడుకలు, ఉగాది పురస్కారాలను అందించిన ముఖ్యమంత్రులు. తిరుమలలో 300 రూపాయల నూతన భవనం ప్రారంభం, శ్రీవారి భక్తుల సౌలభ్యానికి టీటీడీ పెద్దపీట. గరుడ వాహన సేవలో శ్రీ కోదండరాముడి అనుగ్రహం, తిరుపతిలో వేడుకగా స్వామివారి బ్రహ్మోత్సవం. తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం దుర్ముఖినామ తెలుగు సంవత్సరం ఉగాది వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని బంగారు వాకిలి వద్ద గరుత్మంతుడికి అభిముఖంగా సర్వభూపాల వాహనంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని, శ్రీ విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపి కర్పూరహారతులు సమర్పించారు. ఆపై ఆలయ పెదజీయర్ శ్రీ శటగోప రామానుజ పెరిజీయర్ స్వామి, చినజీయర్ శ్రీ గోవింద రామానుజ చినజీయర్ స్వామి, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ డి సాంబశివరావులు గర్భాలయం నుండి నూతన వస్త్రాలను ఊరేగింపుగా ఆలయ ధ్వజస్తంభ ప్రదక్షిణగా తీసుకువచ్చి మూలమూర్తికి ఉత్సవర్లకు సమర్పించారు. ఈ సందర్భంగా పురాణ పండితులు ఎంవి పద్మనాభన్ పంచాంగ పఠనం నిర్వహించిన పిదప అర్చకులు స్వామి అమ్మవార్లకు ఉగాది ఆస్థానం నిర్వహించి హారతులు సమర్పించారు. శ్రీ దుర్ముఖినామ తెలుగు సంవత్సర ఉగాది వేడుకలు ఆంధ్రప్రదేశ్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ ఎన్ఏసీ కళ్యాణ మంటపంలో అధికారికంగా ఉగాది వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ఉగాది ఉత్సవాలను ప్రారంభించారు. పలువురు పురాణ పండితులు, మంత్రులు, అధికారులు, ఇతర ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తిరుమల తిరుపతి దేవస్థానం, రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖలు రూపొందించిన పంచాంగాలను ఆవిష్కరించారు. అనంతరం పండితుల పంచాంగ శ్రవణాన్ని ఆలకించి ఉగాది పచ్చడిని రుచి చూశారు. తరువాత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు ప్రతిష్టాత్మక హంస పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ ఒక చర్చనీయాంశంగా తయారవుతా ఉంది. అంటే చాలా బాగా మాట్లాడుతున్నాడు, మంచి ప్రవచనం ఇస్తున్నారు, అందరినీ బాగా స్ఫూర్తిగా ముందు నడిపిస్తున్నారు. ఒక ఆనందం, ఒక వికాసం, ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి అందరూ కూడా మెచ్చుకునే పరిస్థితిలో ఈరోజు వారికి అవార్డు ఇవ్వడం. అదే సమయంలో నేను ఒక 2 నిమిషాలు మాట్లాడడం వారికి కోరాను. వారు దగ్గర మనమైతే రాజకీయాలు మేమైతే 1 అవర్ మాట్లాడిన సబ్స్టెన్స్ ఉన్నాయి, కానీ ఒక 6-7 నిమిషాలని చాలా బాగా మనందరినీ స్ఫూర్తిగా నడిపించారు. అది చూసిన తర్వాత ఇప్పటికే వారు అన్ని జిల్లాలకు వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ నేను అనుకుంది ప్రభుత్వం తరఫున వారిని ఉపయోగించుకుంటే బాగుంటుందని దాన్ని ఒక తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో శుక్రవారం తెలుగు ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి హంస, కళారత్న పురస్కారాలను అందజేశారు. అలాగే ప్రముఖ విద్వాంసులను, వేద పండితులను ఘనంగా సత్కరించారు. టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు శుక్రవారం సాయంత్రం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఆహ్వాన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకులు శ్రీ కె రాఘవేంద్రరావు, సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ ఏవి నరసింహారావు పాల్గొన్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఏప్రిల్ 10వ తేదీ ఆదివారం సాయంత్రం ఎందరో మహానుభావుల సమక్షంలో
అన్నమయ్య పాటకు పట్టాభిషేకం మెగా మ్యూజికల్ షోకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు మాట్లాడుతూ అన్నమయ్య సాహిత్యాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం దోహదం చేస్తుందని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ని 1978 సంవత్సరంలో మొదలుపెట్టడం జరిగింది. దీంట్లో దాదాపు 426 మంది ఎంపానల్ ఆర్టిస్ట్ పనిచేస్తూ ఉన్నారు. మనకి అందుబాటులో ఉన్న 13,000 సంకీర్తనలో ఇప్పటికి దాదాపు 2,000 వరకు సంకీర్తనని స్వరపరిచారు. ఇప్పుడు ప్రఖ్యాత దర్శకులు శ్రీ రాఘవేంద్ర గారు, సంగీత దర్శకులు కీరవాణి గారి ఆధ్వర్యంలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ని ఎస్వీబీసీ ద్వారా అన్నమాచార్య సాహిత్యాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి ఒక కార్యక్రమాన్ని మనం చేపడతా ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈ నెల 10వ తేదీన మహతి ఆడిటోరియంలో ఒక కార్యక్రమాన్ని మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇది ఒక కర్టెన్ రైజర్ లాగా ఉంటుంది. దీనికి తిరుపతిలోని ఈ కార్యక్రమంలో ఉత్సాహం ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. ప్రముఖ సినీ దర్శకులు, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు డాక్టర్ కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ అన్నమయ్య సినిమా నిర్మాణం కన్నా అన్నమయ్య పాటకు పట్టాభిషేకం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య సినిమా తీసినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందో, ఈ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే కార్యక్రమం రూపొందించడానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఇది టీటీడీ, ఎస్వీబీసీ, వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. అనేక మంది గాయకులు, గాయనీమణులు కీరాణి గారి ఆధ్వర్యంలో అద్భుతమైన సంగీత విభావం ఉంటుంది. 10వ తారీఖు సాయంత్రం తప్పకుండా మీ అందరూ వచ్చి ఆ ప్రోగ్రాం సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి మాట్లాడుతూ ఎస్వీబీసీ రూపొందిస్తున్న కార్యక్రమం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, తెలుగు భాషకే పట్టాభిషేకమని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే ఈ కార్యక్రమం కేవలం అన్నమయ్య పాటకే కాదు, తెలుగు భాషకే పట్టాభిషేకం అని, తెలుగు భాషను పునరుద్ధరించడానికి జరుగుతున్న ఒక బృహత్ కార్యమని భావిస్తూ ఈ మహాకార్యాన్ని చేపట్టిన దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారు, టీటీడీ వారు వారి సహకారంతో, అన్నమాచార్య ప్రాజెక్టు వారి సహకారంతో ఈ జరుగుతున్న కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు గర్వపడుతూ, ఈ కర్టెన్ రైజర్ చాలా చక్కగా ప్లాన్ చేశారు. అద్భుతంగా చేయడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. తిరుపతిలో 10వ తారీఖున జరిగే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులై. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో శుక్రవారం ఉదయం ఏటీసీ కార్ పార్కింగ్ పక్కనే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన నూతన భవనాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ డి సాంబశివరావులు ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ నూతన భవనం ద్వారా శ్రీవారి దర్శనం మరింత సులభంగా చేసుకునే వెసులుబాటు కలిగింది. నూతన భవనాన్ని అందుబాటులోకి తీసుకురావడం వల్ల గతంలో లాగా ఎక్కువ దూరం నడిచే పని లేకుండా నేరుగా భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్లే సౌలభ్యం కలిగింది. అలాగే ఆయా నిర్ణీత సమయాల్లో టీటీడీ అన్నప్రసాద విభాగం వారు ఇక్కడ ఉండే భక్తులకు పాలు, టీ, కాఫీ, అన్నప్రసాదాలను అందజేస్తారు. ఓం నమో వెంకటేశాయ. భక్తి కోటికంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ నాథుడు వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ తెలుగు సంవత్సరాది అయినటువంటి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు చెప్తున్నా. మీకు, మీ కుటుంబాలకి, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి, మీ బిడ్డలకి మంచి వెలుగుని భగవంతుడు ప్రసాదించాలని, మీ అందరూ కూడా శీఘ్ర దర్శనం చేయించాలని, మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడా ఇబ్బంది పడకుండా తిరుమలకు వస్తే అప్పటికప్పుడు మీకు 2 గంటల లోపల దర్శన భాగ్యం కల్పించేదానికి మా అధికారులంతా కూడా ఈ శీఘ్ర దర్శనానికి కౌంటర్ ఏర్పాటు చేశారు. శీఘ్ర దర్శనం ఈ హాల్లో సుమారు 5-6 వేల మంది ఉండొచ్చు. సుమారు అన్ని కౌంటర్లలో మీ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. టికెట్ తీసుకున్న 2 గంటల లోపలనే మీరు మళ్ళీ బయట వచ్చేస్తారు. తిరుమలలో భక్తులకు సులభంగా దర్శనం అవటానికి టెక్నాలజీని ఉపయోగించి మనం 300 రూపాయల స్లాట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.
ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటలు లేదా 9 గంటల వరకు ప్రతి గంటకు కూడా 1500 నుంచి 200 టికెట్ను 60 రోజుల ముందే అడ్వాన్స్గా రిజర్వేషన్ చేసుకోవడానికి సిస్టమ్ డెవలప్ చేశాము. దానివల్ల భక్తులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా వారికి కావలసిన రోజున కావలసిన సమయానికి తిరుమల వచ్చి 2 గంటల్లోగానే దర్శనం చేసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంది. తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి రామయ్య తండ్రికి గరుడ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. ఈ సందర్భంగా విశేష అలంకార శోభితులుగా దర్శనమిస్తున్న రామయ్య తండ్రిని గరుడ వాహనంపై వేంచేపు చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి వాహన సేవ తిరుపతి మాడవీధుల్లో వైభవంగా జరిగింది. టీటీడీ అనుబంధ ఆలయాల్లో తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయా ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణం జరిపారు. ఈ సందర్భంగా తిరుచానూరులో నూతనంగా ప్రవేశపెట్టిన అమ్మవారి పుష్ప పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. శ్రీ గోవిందరాజస్వామి వారికి, శ్రీ కోదండరామస్వామి వారికి టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వాములు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉగాది పర్వదినాన తిరుపతి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలు భక్తజనంతో కలకలలాడాయి. అన్ని ఆలయాల్లో అర్చకులు విశేషంగా పూజలు నిర్వహించి పంచాంగ పఠనం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది సందర్భంగా నూతనంగా అమ్మవారికి పుష్ప పల్లకి సేవను నిర్వహించారు. ముందుగా శ్రీ పద్మావతి అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి సుగంధ భరిత పుష్పాల నడుమ కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల మధ్య సిరుల తల్లి పుష్ప పల్లకీపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. భక్తులు అడుగడుగున అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించి కరుణారా దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని ముఖమండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని వేంచేపు చేశారు. అక్కడ పురాణ పండితులు పంచాంగ పఠనం చేశారు. అలాగే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఉగాది వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా శ్రీ పుండరీకవెల్లి అమ్మవారి సన్నిధి నుంచి టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణగా గోవిందరాజస్వామి వారి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆస్థానం నిర్వహించారు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉగాది ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని బంగారు తిరుచిపై కొలువుదీర్చి ఆలయ ప్రదక్షిణగా ముఖమండపానికి తీసుకువచ్చారు. అక్కడ స్వామి అమ్మవార్లకు విశేష ఆరాధనలు నిర్వహించి ఆస్థానం జరిపారు. ఆపై పురాణ పండితులు పంచాంగ పఠనం చేశారు. అలాగే తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో తెలుగు సంవత్సరం ఉగాది పర్వదినాన విశేష ఉత్సవాలు నిర్వహించారు. టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి, శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా పట్టు వస్త్రాలను తీసుకుని స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ స్వామివారికి విశేష పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి ఉత్సవమూర్తులను ముఖమండపంలో కొలువుదీర్చి పంచాంగ పఠనం చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ఆ దేవదేవుడు కొలువైన తిరుమలలో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఏకకాలంలో 4000 మందికి భోజనం అందించే సామర్థ్యం ఉన్న మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో నిత్యం అన్నప్రసాద వితరణ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు తిరుమల తిరుపతితో పాటు నిత్యం 1,00,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తోంది టీటీడీ. ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలనే టీటీడీ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. కలియుగ ప్రత్యక్ష దైవం కరుణను పొందండి. మరిన్ని వివరాలకు 0882227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది.
ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా. ఏప్రిల్ 9వ తేదీ శనివారం 482 టికెట్లు, ఏప్రిల్ 10వ తేదీ ఆదివారం 2369, ఏప్రిల్ 11వ తేదీ సోమవారం 6636, ఏప్రిల్ 12వ తేదీ మంగళవారం 11394, ఏప్రిల్ 13వ తేదీ బుధవారం 15191, ఏప్రిల్ 14వ తేదీ గురువారం 4635, ఏప్రిల్ 15వ తేదీ శుక్రవారం 6124, ఏప్రిల్ 16వ తేదీ శనివారం 4995 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ఆలయాలు ఉగాది ఉత్సవాలతో కళకళలాడాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే దైవ దర్శనం చేసుకుని తెలుగు సంవత్సరాదిని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సూర్యప్రభ వాహన సేవను విశేషంగా నిర్వహించారు. అలాగే అగ్రహారం శ్రీ జనార్దన స్వామివారి ఆలయం, పడమర శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో భక్తులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. భాగ్యనగరం భవానీనగర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో 27వ వసంత నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, విశ్వక్సేన ఆరాధన తదితర కార్యక్రమాలు జరిపి మహాదేవుడికి పంచామృత అభిషేకం నిర్వహించారు. చిత్తూరులోని టీటీడీ కళ్యాణ మంటపంలో ఉగాది ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిత్రలేఖనం, భరతనాట్యం, వ్యాసరచన, అన్నమయ్య గీతాలాపన ఇత్యాది కార్యక్రమాల్లో నిర్వహించిన ధార్మిక పోటీల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. శ్రీశైల మహాక్షేత్రం ఉగాది ఉత్సవాలతో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులు వివిధ వాహన సేవల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఉగాది వేడుకల్లో భాగంగా స్వామివారికి నందివాహన సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయంలోని అక్క మహాదేవి మంటపంలో శ్రీ మల్లికార్జున స్వామివారిని అమ్మవారి సమేతంగా నందివాహనంపై శ్రీ భ్రమరాంబాదేవిని మహాసరస్వతీదేవి అలంకారంలో కొలువు తీర్చి విశేష పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. అనంతరం విద్యుద్దీప కాంతులతో ప్రకాశిస్తున్న శ్రీశైల పురవీధుల్లో శివనామ స్మరణల మధ్య ఆది దంపతులు నందివాహనంపై ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారి బ్రహ్మోత్సవ విశిష్టతను ఇంటింటికి ప్రచారం చేయాలనే సత్సంకల్పంతో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రచార రథాన్ని ప్రారంభించింది. అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలతో ఈ ప్రచార రథాన్ని ప్రారంభించారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో వేద పారాయణం నిర్వహించారు. అనంతరం బాలసుబ్రహ్మణ్య శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, తిరుపతి జేఈఓ శ్రీ పోలా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ సిబ్బందికి, తిరుపతి ప్రజలకు ఉగాది పచ్చడి అందజేశారు. ముక్కోటి దేవతలు మనం అందరినీ ఆశీర్వదిస్తూ వెంకటేశ్వర స్వామి నిలయమైనటువంటి కలియుగ వైకుంఠం ఇది. ఈ వైకుంఠంలో జరిపించేటటువంటి ఇలాంటి కార్యక్రమాలు పంచాంగ శ్రవణం. పేరులో దుర్మికున్నా కూడా దీనిలో చాలా శుభాలు కూడా ఉన్నాయన్నటువంటి మాటని ఇప్పుడే నేను భగవంతుడి సన్నిధానంలో శ్రవణంలో పాల్గొనడం జరిగింది. వారు మనకు దర్శన భాగ్యం కలిగిస్తూ ఆశీర్వదిస్తూ అండగా ఉండడన్నటువంటి మాటని ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా మనం చేస్తూ మీ అందరికీ ఉగాది పర్వదినాన ఆయన మిమ్మల్ని అందరినీ కాపాడమని, ఆశీర్వదించమని, అండగా ఉండమని భగవంతుని నేను ప్రార్థిస్తూ, కలియుగనాథుడిని ప్రార్థిస్తూ ఓం నమో శ్రీనివాసాయ. ఈ సందర్భంగా ఉగాది ప్రాశస్త్యాన్ని వివరిస్తూ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తమిళనాడు రాష్ట్రాలలోని వివిధ దేవాలయాలలో భక్తులు విశేషంగా పాల్గొని దైవ దర్శనం చేసుకున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. కాంచీపురంలోని వైష్ణవ దివ్యదేశం శ్రీసింగ పెరుమాళ్ ఆలయంలో పంగుని మాస అమావాస్య ఉత్సవాలను వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సింగ పెరుమాళ్ సన్నిధిలో శ్రీ యోగ నారసింహ స్వామి వారికి స్నపన తిరుమంజనం విశేషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్ల దర్శనం చేసుకుని ధన్యులయ్యారు. మన్నార్గుడి శ్రీ రాజగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి శేషవాహన సేవను వేడుకగా జరిపారు. పరమపదనాథ స్వామి అలంకారంలో దర్శనమిచ్చిన స్వామివారిని శేషవాహనంపై కొలువుదీర్చి హారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, మేళ తాళాల మధ్య స్వామివారి వాహన సేవ ఉత్సవ శోభితంగా జరిగింది. ఈరోడ్ సంగమేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కేశవ పెరుమాళ్కు అమావాస్య పూజల్ని విశేషంగా నిర్వహించారు. హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో అమావాస్య సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత కేశవ పెరుమాళ్ను ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. తిరునల్వేలి శ్రీ కరియ మాణిక్య పెరుమాళ్ ఆలయంలో పంచవాహన సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలోని వివిధ దేవతామూర్తులకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై శ్రీ కరియ మాణిక్య పెరుమాళ్, శ్రీకృష్ణ స్వామి, శ్రీనివాస స్వామి వార్లను గరుడ వాహనంపై, ఆండాళ్ అమ్మవారిని హంసవాహనంపై, శ్రీ నీలమణినాథ స్వామి వారిని హనుమంత వాహనంపై కొలువుదీర్చి తిరువీధుల్లో పంచవాహన సేవల్ని నేత్రపరవంగా జరిపారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన కుంభకోణం శ్రీరామస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వార్లను ధ్వజస్తంభం వద్ద కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ధ్వజారోహణంతో హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాసనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి మనోహర దృశ్య కావ్యం ఆవిష్కృతమైంది. ఆ శ్రీనివాసుని దివ్య చరితాన్ని తెలిపే కళ్యాణ శ్రీనివాస ఘట్టం ప్రదర్శించింది డాక్టర్ శోభానాయుడు బృందం. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 54,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 41 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 113 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇందరితో సమాప్తం. రేపు ఉదయం 7:30 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.